Hello students, welcome to my YouTube channel. Today in this video class, I'm going to teach you importance of email writing, and the same concept we have email netiquette. So ఇది part 2 video. సో ఫస్ట్ part 1 వీడియోలో ఈమెయిల్ మీ అంటే ఏంటి వాటి గురించి బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే సేమ్ టాపిక్ మీద ఈమెయిల్ రైటింగ్ అండ్ నెటికిటీ ఈమెయిల్ నెటికిటీ అనే పార్ట్ని ఇది వీడియో పార్ట్ 2 కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని డిస్క్రిప్షన్లో మీకు వీడియో పార్ట్ 1 ఏదైతే ఉందో దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Now, what is the importance of email writing? Why email is very important? So this is the first point, global reach. So first point is global reach. Email helps us communicate with the people and organization anywhere in the world. సో గ్లోబల్ రీచ్, సో ప్రపంచంలో ఎక్కడికైనా మనకి ఈమెయిల్ అనేది రీచ్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. వీ కెన్ సెండ్ మెసేజెస్ ఇన్స్టెంట్లీ వితౌట్ వరింగ్ అబౌట్ జియోగ్రఫికల్ డిస్టెన్స్. ప్రపంచంలో ఎక్కడైనా ఒక సెకండ్ కాలంలో మనం పంపించిన ఈమెయిల్ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. వై ఈమెయిల్ ఈజ్ సో పాపులర్? బికాజ్ గ్లోబల్ రీచ్. గ్లోబల్ అంటే ఈ వరల్డ్ మొత్తం మీద ఎక్కడికైనా మనం పంపించిన మెయిల్ అనేది రీచ్ అవుతుంది. ఎఫిషియన్సీ, సెకండ్ పాయింట్ ఈజ్ వాట్? ఎఫిషియన్సీ. ఈమెయిల్ అలౌస్ us to send messages, documents, information very quickly. Not only messages, documents, information, everything we can send very quickly. It saves time, helps people to make decision faster. So compared to postal manual sending messages, email efficiency is much better. Why? We can send documents, information very quickly, and it also saves time. The waiting time for receiving the messages is within fraction of seconds. Okay, that is the why email is very popular. Cost effective, and most importantly కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ దీనికి చాలా ఖర్చు తక్కువతో కూడుకున్న కమ్యూనికేషన్. ఎలా? దీనికి ట్రెడిషనల్ పోస్టల్ కమ్యూనికేషన్లో మనకు రిజిస్టర్డ్ పోస్ట్ చేయాలి, లేకపోతే మనం స్టాంపులు అంటించాలి, ఇలాంటి ఒక సిస్టమ్ ఉంటుంది. మనకి ఈమెయిల్లోని అలాంటివి ఏవీ లేకుండా జస్ట్ 1 click వీ కెన్ సెండ్ మెసేజ్ వితౌట్ పే ఎనీథింగ్. ఇట్ రెడ్యూసెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ పేపర్, ప్రింటింగ్, postage and physical storage. So that is why it is so cost effective. ఒక ఫిజికల్ స్టోరేజ్ దాయడానికి ఎక్కడ అవసరం లేదు, ఆల్రెడీ మన ఈమెయిల్లోని ఇవన్నీ స్టోరేజ్ అయి ఉంటాయి. దట్ ఈస్ అనదర్ గుడ్ థింగ్ ఇన్ ఈమెయిల్ ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ వన్, accessibility. Emails can be accessed from almost everywhere using a computer or smartphone with an internet connection. Just ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మనకి కంప్యూటర్ అనేది ఉండక్కర్లేదు. ఈవెన్ విత్ స్మార్ట్ ఫోన్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ ఈమెయిల్. మనం ఎక్కడి నుంచి అయినా పంపించవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. జస్ట్ స్మార్ట్ ఫోన్ అయినా యూజ్ చేయొచ్చు, కంప్యూటర్ అయినా యూజ్ చేయొచ్చు. వీ కెన్ రీడ్ అండ్ సెండ్ ఈమెయిల్స్ అట్ ఎనీ టైమ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. మనకి ట్రెడిషనల్ కమ్యూనికేషన్లోగా పర్టికులర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, పంపించాలి, స్టాంప్, అలాంటి ప్రాబ్లమే లేదు. వీ కెన్ యాక్సెస్ జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ ఫోన్ ఉన్నా చాలు, మనం ఈమెయిల్ని యాక్సెస్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, డాక్యుమెంటేషన్. స్టూడెంట్స్ ఫిఫ్త్ వన్, డాక్యుమెంటేషన్. స్టూడెంట్స్, you please subscribe, like, comment my video. Okay, thank you. Fifth point, documentation. An email provide a written record communication. Email provides a written record communication. For example, traditional postal communication అయితే మనకు వచ్చిన లెటర్స్ని, పార్సిల్స్ని, వీటిని ఒక దగ్గర దాయాలి. సో ఇట్స్ ఏ
big task to us, but email provides a written record communication. మన ఈమెయిల్ బాక్స్లోని ఈ కమ్యూనికేషన్ అంతా ఉంటుంది, డేటు టైము ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇట్ కెన్ బి సేవ్డ్ అండ్ యూజ్డ్ ఫర్ లేటర్ ప్రొఫెషనల్, లీగల్, అకాడమిక్ అండ్ పర్సనల్ పర్పస్. తర్వాత కాలంలో మనం ఎప్పుడైనా రిఫరెన్స్ కావాలన్నా, ప్రొఫెషనల్గా కావాలన్నా, లీగల్ పర్పస్తో కావాలన్నా, అకాడమిక్ పర్పస్తో కావాలన్నా, మనకున్న ఈమెయిల్ డేట్ తెలిస్తే చాలు, just we can refer, or we can simply type keyword and we get our past emails. And next one, sixth one, multimedia communication. Emails allow us communicate using different types of content. We can include text, images, videos, hyperlinks and other digital information. So email is not only for sending the text, we can send images, videos, even hyperlinks and other digital information through email. So that is another advantage of email. And next one, seventh one, convenience for attachments. We can easily send, just like the sixth point, send documents, photographs, presentations like PPTs, PDFs, photographs, documents, Word documents, Excel sheets, what else? Other files through email attachment. It's very much easy and cheaper and fast and convenient. That's why email is very popular and desperately we should all use email. Scheduling and reminders. Email, ట్రెడిషనల్ పోస్టల్ కమ్యూనికేషన్లో మనం ఏదైనా ఎవరికైనా కమ్యూనికేట్ చేద్దాం అనుకుని మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. ఆ టైం వరకు గుర్తుండి కరెక్ట్గా పంపిద్దాం అనుకునే టైంకి మర్చిపోవచ్చు. బట్ ఈమెయిల్స్ విషయంలో ఆ ప్రాబ్లం లేదు. మనం ముందే వాటిని మెయిల్ని రేపు చేద్దాం అనుకున్న మెయిల్ కూడా ఇప్పుడే టైప్ చేసి దానికి ఒక టైం రిమైండర్స్ని పెట్టియచ్చు, షెడ్యూలింగ్ చేసి మెయిల్స్ని మనం పంపించడం జరుగుతుంది. సో మనం రేపు మర్చిపోయినా ఈరోజే మనం రేపు ఎప్పుడు వెళ్ళాలో మెయిల్ అనేది ఈరోజే మనం డిసైడ్ చేస్తున్నాం కాబట్టి మెయిల్స్ అనేవి అనుకున్న టైంకి అనుకున్నట్లుగా వెళ్తాయి, డిలే ఉండదు, మర్చిపోవడం అనే ప్రాబ్లము అనేది ఉండదు. స్టూడెంట్స్, దీస్ ఆర్ ద 8 ఇంపార్టెన్స్ ఆఫ్ ఈమెయిల్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఈమెయిల్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్, ఎనీథింగ్ వీ కెన్ take this answer as for that question. Okay students, you please pause this video and write the notes and get by heart. You will definitely get good marks. Okay, once again question paper, model paper అనేది రాగానే మీకు నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ జనరల్ ఆస్పెక్ట్. సో ఈ వర్డ్ ఏదో మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, నెటికిటీ. Netikity means it is a derivation of 2 words, net plus etiquette, netikity. Etiquette means what? Proper and polite way of behavior. Proper and polite way of behaving, anything is etiquette. Understand? So అంటే ఎక్కడైనా అసలు పద్ధతి ఏంటి, అసలు ఏ విషయంలో అయినా మనం ఏ పద్ధతిని పాటించాలి అని చెప్పేదాన్ని ఎటికిటీ అంటాం. అది నెట్కి సంబంధించిన పద్ధతులైతే నెటికిటీ, టెలిఫోన్కి సంబంధించినట్టే టెలిఫోన్ ఎటికిటీ, ఇలా రకరకాల పేర్లు ఉంటున్నాయి. మనం ఈమెయిల్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇది ఏమైంది, నెట్ మీద ఆధారపడి ఉన్నది వర్డ్ కాబట్టి నెటికిటీ. నెటికిటీ మీన్స్ వాట్? ప్రాపర్ అండ్ పొలైట్ వే ఆఫ్ బిహేవింగ్ వైల్ కమ్యూనికేటింగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో అందరూ మెసేజెస్ పంపిస్తారు, ఇంటర్నెట్కి అందరూ వాడడం వచ్చు, కానీ what is the proper way of using internet? What kind of manners we must follow? What kind of things we must strictly follow while using the internet? So now important rules, especially email etiquette. Email writing లో మనం పాటించాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ వన్, యువర్ ఈమెయిల్ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. మైండ్ యూ స్టూడెంట్స్, మనం ఈమెయిల్ ఇన్ జనరల్గా పర్సనల్ కన్నా ప్రొఫెషనల్ పర్పస్తో ఎక్కువ యూజ్ చేస్తాం. మన ఈమెయిల్ బట్టి మన పర్సనాలిటీని అసెస్ చేయడం అనేది జరుగుతుంది. డిజార్గనైజ్డ్, ఎర్రర్ ఫిల్డ్ ఈమెయిల్స్ కెన్ క్రియేట్ ఎ బ్యాడ్ ఇంప్రెషన్. సో మనం పంపించిన ఈమెయిల్ గజిబిజి గందరగోళంగా, నాట్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉండి తప్పులతో ఉంటే ఆ ఈమెయిల్ పంపించిన మన మీద అవతల వాళ్ళకి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో వెన్ వీ సెండ్ ఈమెయిల్, యూ మస్ట్ keep that mail in order, properly ordered and filled with error free mail.
And next one, discuss public matters appropriately. సో పబ్లిక్, ఎస్పెషల్లీ పబ్లిక్ మ్యాటర్స్ ఏవైనా ఏంటంటే ఈమెయిల్ అనేది ఇంటర్నెట్, ఇందులో మన పర్సనల్ విషయాలు, పర్సనల్ థింగ్స్ కానీ వీటిని పంపించేటప్పుడు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ థింగ్. సో ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ ఇన్ అప్రోప్రియేట్, యూ కెన్ సెండ్ త్రూ ఈమెయిల్, నో వరీ. Briefly introduce yourself. So don't assume that recipient will always remember you. సో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ నా ఈమెయిల్ తెలియాలని లేదు. సో నేను మెయిల్ పంపించినప్పుడే who I am, I must introduce myself before sending my email. So that is introduce yourself. Don't share negative emotions. కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడా ఈమెయిల్లో అవాయిడ్ సెండింగ్ యాంగ్రీ, హర్ట్ఫుల్, ఇన్సల్టింగ్ మెసేజెస్ త్రూ ఈమెయిల్. ఈమెయిల్లో మనం ఎప్పుడు కూడా ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న మెయిల్స్ని ఎప్పుడు కూడా పంపించకూడదు. ఇట్స్ నాట్ ద ప్రాపర్ కమ్యూనికేషన్. అండ్ ఫిఫ్త్ వన్, డోంట్ యూజ్ టూ మెనీ ఎక్స్క్లమేషన్ మార్క్స్. Excessive use, recently we notice so many things like excessive exclamation marks, so it's like others will feel you are a childish and unprofessional. They think it is an unprofessional email. And sixth one, be careful with confidential information. Especially email lo manam gaani confidential, sensitive, personal, business information పంపిస్తే you must handle with carefully. For that we can send mail, password mail we can send, it is better. Okay, next one, keep your email clean and organized, and do not replace every email conversation with a phone call. సో మనం ప్రతి ఈమెయిల్ని ఫోన్ కాల్తో మనం రీప్లేస్ చేయకూడదు. యూజ్ అప్రోప్రియేట్ మీడియం డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సమ్టైమ్స్ వీ మస్ట్ కమ్యూనికేట్ త్రూ ఫోన్, సమ్టైమ్స్ వీ మస్ట్ సెండ్ ఓన్లీ త్రూ ఈమెయిల్. Understand? So choose wisely, appropriate depending on the situation. Maintain privacy. Protect privacy of the people when sending emails to multiple recipients. Already మనకు ఫస్ట్ వీడియో 1లో మనం చెప్పాం, BCC very very important, BCC and CC, carbon copy, blind carbon copy. So these are very important. They definitely protect the privacy of the people. Understand? Privacy of the recipients. So don't give email address to the third parties unnecessarily. ఎప్పుడు కూడా మన థర్డ్ పార్టీకి మన ఈమెయిల్స్ యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. బీ మైండ్ఫుల్ అబౌట్ లింక్స్. ఎస్పెషల్లీ ఇది మీకు ఐసీటీ క్లాసెస్, ఇఫ్ పాసిబుల్ ఐ డెఫినెట్లీ record videos on ICT. Even ICT is also my favorite subject, so I can do videos. If you please comment on this, if you really like to watch my ICT classes, how many of you like, you please comment in the comment box. I will definitely do ICT videos in the next coming days. So be mindful links. So phishing mails, ఏ లింక్స్ వచ్చినా వాటిని మనం ఫార్వర్డ్ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు బీ కేర్ఫుల్. సమ్ లింక్స్ మే కంటైన్ వైరసెస్, లీడ్ టు అన్వాంటెడ్ వెబ్సైట్స్. సో ఈమెయిల్స్లో లింక్స్ వస్తుంటాయి, ఫిషింగ్ మెయిల్స్ వస్తుంటాయి. మనం ఏ మెయిల్స్ని పెడితే ఆ మెయిల్లో లింక్స్ని క్లిక్ చేయడం గట్టా చేయకూడదు. ఇప్పుడు మనం చెప్పిన ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా దేనికి సంబంధించింది? రూల్స్ ఇన్ ఈమెయిల్ ఇన్ ఎటికిటీ. అంటే మనం నెట్ యూజ్ చేసి మన ఈమెయిల్ పంపించేటప్పుడు మనం పాటించాల్సిన important manners, polite way of behavior. Even students, if you like my video, you please comment, like, and most importantly subscribe, click on the bell icon. Thank you. I will meet you again in the next video class. Bye.